హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహికా బ్లాగ్స్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహికా వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్టయితే నేనే హారిక అనమాట. అక్కడ ఉన్నాడు దేవాంశ్. ప్రీవియస్ వీడియోస్ కూడా నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. పక్కన ఏమైనా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా దేవాంశ్ బర్త్డే బ్లాగ్ అనమాట. హ్యాపీ బర్త్డే దేవాంశ్, హ్యాపీ బర్త్డే. చెప్పు 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 బంగారమా, బంగారు తల్లి పోల్చుతున్నామే. హ్యాపీ బర్త్డే బంగారం. ఆవిడకే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏంటి అమ్మా ఈరోజు బర్త్డే? అమ్మా అమ్మా అమ్మా, ఐ లవ్ యూ. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు దేవాంశ్ అయితే స్నానం చేస్తాను అనమాట. సో దేవాంశుని చూపించేస్తే సెన్సార్ అయిపోద్ది కాబట్టి దేవాంశుని చూపించట్లేదు ప్రస్తుతానికి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు దేవా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, చేయలేపు. హాయ్ ఫ్రెండ్స్, మేము స్నానం చేస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడకూడదు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో దేవాంశ్ కదా రెడీ చేపిస్తున్నాం అనమాట. సో మేము టెంపుల్కి వెళ్తానికి రెడీ అవుతున్నాము. సో ఇవాళ మా డైలీ ఏం జరుగుతుందో మీకు చూపిస్తాము. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నుంచో చెప్తా, నుంచో. ఫ్యాంట్ భలే ఉంది. ఫ్యాంట్ నీ జుట్టు 1 2 3 ఆ లిప్స్టిక్ లేదు కానీ నీకు తీస్తా నాకు. బటన్స్ పట్టినాయి, బటన్స్ తిరుగు. ఇప్పుడు వేసాం కదా, ఆ డ్రెస్ కొంచెం లూజ్గా అనిపించింది అనమాట ప్యాంట్. సో అందుకని డ్రెస్ చేంజ్ చేసాము. సో చేంజ్ చేసిన తర్వాత పూజ చేసుకున్నాం అనమాట. సో దేవాంశ్ కూడా చాలా ఇష్టం అనమాట, మంచిగా దండం పెట్టుకుంటాడు దేవుడికి. స్వామి నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగుండాలి, నేను బాగా ఆడుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ బాయ్. నా దగ్గర దేవాంశ్ మా దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ గుడికి వచ్చేసాము. ఇక్కడ గుడి దగ్గర ఫస్ట్ కొబ్బరికాయ బయట కొట్టిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ మేమైతే ఫస్ట్ కొబ్బరికాయ కొడుతున్నాం. వాడికి అదేదోలా అనిపించింది అనమాట. సో వాడైతే పట్టుకోలేదు. సో ఇంకా వాళ్ళ డాడీ అయితే కొట్టించి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకొచ్చేసాం అనమాట ఇంటికి. సో గైస్ మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం అనమాట. టెంపుల్కి వెళ్ళి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాము. 11:30 12 అవుతుంది దానికి టైము. సో మేము ఆల్రెడీ సైకిల్ కొన్నాం కదా, సైకిల్ కొనిన తర్వాత తీసుకొచ్చేసి పక్కన చిన్న రూమ్ ఉంది, చిన్న బెడ్రూమ్ ఉందన్నమాట. చిన్న బెడ్రూమ్లో పెట్టేసి దాని మీద దుప్పటి కప్పేసాం అనమాట. వాడికి కనిపించకుండా బర్త్డే రోజే ఇవ్వాలి, వాడి బర్త్డే రోజే తొక్కాలని చెప్పి వాళ్ళ డాడీ అంతా వాడికి ఇవ్వనగా నేను ఇవ్వలేదు, వాడి బర్త్డే రోజే తొక్కాలని చెప్పి. సో ఇప్పుడు వెళ్ళి ఆ సైకిల్ తీసి దానికి కొంచెం ఒక బెలూన్ కట్టి వాడికి ఇద్దాము, వాడి రియాక్షన్ చూద్దాము. వాడు చాలా ఎక్సైట్ అవుతాడు. బ్లూ సైకిల్ అంటాడు అనమాట. సో మనం వెళ్ళేసి దానికి బెలూన్స్ కడతాము. సో వెళ్ళి చూద్దాం పదండి. అట్లా కవర్ చేసి పెట్టామన్నమాట. సైకిల్ తీస్తున్నాము. ఇవన్నీ పీకేసే అంతా కటింగ్ సెక్షన్ అవుతుంది అనమాట. నేనేమో బెలూన్స్ బ్లో చేసేసాను, కటింగ్స్ అంతా ఆయన చేస్తున్నాడు. కటింగ్స్ ఎక్స్ట్రా కటింగ్స్ అనమాట అవన్నీ. ఎలా ఉందో సైకిల్ నచ్చిందా? నువ్వు కూడా తక్కువ తీసుకున్నావు కదా. అదేముంది లేరా,
మీకు నచ్చితే అదే ఎక్కువ. ఆరెంజ్ కలర్ చాలా బాగుంది, కానీ వాడికి బ్లూ కలర్ అంటేనే ఇష్టం. వాడు ఏ కలర్ సైకిల్ కావాలంటే బ్లూ సైకిల్ అన్నాడు అనమాట. అందుకని బ్లూ సైకిలే తీసుకున్నాం. ఆరెంజ్ కూడా ఉంది. ఆరెంజ్ ఉంది, బట్ మొత్తం ఆరెంజ్ ఉన్నది వేరు, కొంచెం బ్లూ ఎక్కువ ఆరెంజ్ తక్కువ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాం అదనమాట. ఏ దేవాంశ్ ఇట్రా ఒకసారి. ఏంటిది ఏంటిది ఏ కలర్ సైకిల్? ఎక్కు. బెలూన్స్ ఉన్నాయా? ఏం కాదు, ఎక్కు, పైకి ఎక్కు. కూర్చో, సీట్ మీద ఎక్కుచో. ఏంటిది మా సైకిలా? బండి సైకిల్ ఎవరు తెచ్చారు? సైకిల్ బండి ఎక్కుతావా? సైకిల్ ఎక్కవా? ఎక్కువ ఏదో ఎక్కువ. నచ్చిందా సైకిల్? నచ్చిందా? సైకిల్ ఎలా ఉంది? సైకిల్ ఎలా ఉంది? హలో గైస్, మేమైతే ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. సో నేనైతే ఇప్పుడే ఆనియన్స్ కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేయబోతున్నాను దమ్ బిర్యానీలోకి. అండ్ మా మమ్మీ, మా చెల్లేమో ఆనియన్స్ కోస్తుంది సరిపోవని. మా మమ్మీ పొద్దున వలుస్తుంది అనమాట. మొత్తం చెఫ్ మనమే అనమాట ఈరోజు. సో మంచిగా రావాలి మనం ముక్కుకొని. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఏం చేస్తున్నా? డెకరేషన్ ఎలా చేయాలి చూస్తున్నా. డెకరేషన్ చూపించు. సో నేను ఇక్కడ కిచెన్లో వర్క్ చేస్తుంటే వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు అనమాట. అదే చూపించాను లాస్ట్ క్లిప్లో. అండ్ అయితే ఇక్కడ ఫస్ట్ నేను ఆల్రెడీ పన్నీర్ మ్యారినేట్ చేశాను. అండ్ పన్నీర్ కూడా బిర్యానీ కోసము, అండ్ చికెన్ దమ్ బిర్యానీ కోసం అనమాట మ్యారినేట్ చేస్తున్నా. ముందే మ్యారినేట్ చేస్తే తర్వాత టేస్ట్ బాగుంటుంది అని చెప్పి సో పన్నీర్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో ఇట్లయితే మ్యారినేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే డెకార్లోకి వెళ్ళిపోయాము. డెకార్ కోసం అని చెప్పి మేము బెలూన్స్ బ్లో చేస్తున్నాము. మొత్తం రెడ్ బెలూన్స్ అనుకున్నాము డెకార్ థీము. అండ్ ఇలా సైడ్ బెలూన్స్ కూడా జెప్టోలో చూసాడనమాట. సో ఇది కూడా డెకరేషన్ ఎట్లా ప్లాన్ చేద్దాం అని చెప్పి ఇట్లా తీసుకొచ్చాడు ఆ బెలూన్స్ కూడా. సో అండ్ నెక్స్ట్ డెకార్ ఎట్లా చేస్తున్నామో చెప్తున్నాను. ఇట్లా 2 థర్మాకోల్స్ తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి మేము ఆల్రెడీ చిన్నప్పటి నుంచి దేవాంశ్ ఫొటోస్ అని ఇట్లా చేసామన్నమాట. ఫొటోస్ కలెక్ట్ చేసుకున్నాము. సో అవన్నీ ఇట్లా డెకార్ చేద్దామన్న ఐడియా మా హస్బెండ్కి వచ్చింది. సో ఇట్లయితే డెకార్ చేసాము. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు నాకు అంత నచ్చలేదన్నమాట. ఏం బాగుండిద్ది అనిపించింది, కానీ జస్ట్ స్టెప్ బై స్టెప్ మేము చేస్తున్న కొద్దీ అరే అంత బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయింది అనిపించింది నాకు. సో ఇట్లయితే ఫొటోస్ అన్నీ అరేంజ్ చేసుకున్నాం. మధ్యలో హ్యాపీ బర్త్డే వచ్చేలాగా మంచిగా సెంటర్ చూసుకొని ఇట్లా ఫ్రేమ్ చేసామన్నమాట. సో డెకార్ చేస్తున్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దేవాంశ్ బర్త్డే, ఫస్ట్ బర్త్డే కూడా మేమే డెకార్ చేసుకున్నాం ఇంట్లో. అండ్ సెకండ్ బర్త్డే కూడా కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఐడియా వచ్చింది మా హస్బెండ్కి. నాకు చాలా బాగా నచ్చింది కూడా. మాకు డెకార్ చేయడం అంటే చాలా ఇష్టము. దేవాంశ్ బర్త్డేకి ఎస్పెషల్లీ అన్నీ మేమే చేయాలనుకుంటాము. ఈ థర్మాకోల్స్ మీద ఫొటోస్ పిన్ చేయాలన్న థాట్ అండ్ అది ఇంప్లిమెంట్ కూడా చాలా బాగా అయింది. చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ బెలూన్స్ ఓన్లీ సింగిల్ బెలూన్స్ చుట్టూ పెడదామని చెప్పి నేను అంటున్నాను, కానీ ఆయనేమో ఇట్లా బెలూన్స్ దండలాగా చేశాడు. గ్యాప్స్ ఉంటాయి చూసావా, ఆ గ్యాప్స్ ఉన్న దగ్గర మామూలు మళ్ళీ పెడదాం సమ్మలాగా ఇటు తిరుగు. రింగ్ ఉన్నట్టు తిప్పాలి ఏడు దేవాంశ్ ఇలాగా తిప్పేది. ఎంతమంది ఉన్నారు దేవాంశ్ మీరు? ఒకటే. సో బెలూన్స్ ఇట్లా ఆర్చ్ టైప్లో అంటే హాఫ్ ఎల్ షేప్లో ఇలా పెడదామని చెప్పి ఆయన అనుకున్నాడు అనమాట. సో అట్లా పెట్టినా కానీ ఇంకా చుట్టూ గ్యాప్స్ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా హార్ట్ షేప్ బెలూన్స్ ఉన్నాయి, సింగిల్గా పెడదామని నేను అన్నాను. సింగిల్గా పెడితే మధ్యలో గ్యాప్స్ వస్తాయి, సో సింగిల్గా వద్దు, మనం వేరే కలర్ బెలూన్స్ ఏదైనా చూసి దాన్ని ఆర్డర్ చేద్దాము అని చెప్పి బ్లూ కలర్ బెలూన్స్ ఆర్డర్ చేశాడనమాట. సో అవి పక్కన యాడ్ చేసాము. అండ్ ఇక్కడ
కొంచెం సింపుల్గా ఉందని చెప్పి ఇట్లా సన్న బెలూన్స్ ఉన్నాయి కదా అవి మొత్తం బోర్డర్ లాగా యాడ్ చేశాడు. సో ఆ కొంచెం అది యాడ్ చేయగానే కొంచెం లుక్ బాగా వచ్చింది అనమాట. వాటితో నేను ఆడుతున్నాను అనమాట. ఇక్కడ మా దేవాంశ్ నేను ఆడుకున్నాం కూడా. నెక్స్ట్ లైటింగ్ అనమాట. చుట్టూ లైటింగ్ వేస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. సో లైటింగ్ వేయగానే చాలా లుక్ మారిపోయింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. ఇక చెప్పాను కదా బ్లూ కలర్ బెలూన్స్ యాడ్ చేసామని చెప్పి, అదే అనమాట బ్లూ కలర్ బెలూన్స్. సో అది డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో అందుకే బిర్యానీ దమ్ పెట్టేస్తున్నాను. అండ్ చికెన్ పన్నీర్ బిర్యానీ 2 దమ్ పెట్టేశాను. కొంచెం మెత్తగా వచ్చినాయి, బాగా ఓవర్ కుక్ అయినాయి అనమాట ఫైనల్గా. పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. కొంచెం ఓవర్ కుక్ అయింది అనిపించింది నాకైతే. సో అంటే పర్ఫెక్ట్ కుకింగ్ కాదు కాబట్టి కొంచెం అట్లా ఇంట్లో చేయాలన్న ఆశతో అట్లా చేశాను. అండ్ ఫైనల్గా మీకు డెకర్ ఎట్లా ఉందో చూసేయండి. ఇట్లా పక్కన సైడ్ బెలూన్స్ ఉన్నాయి కదా అవి ఇట్లా చిన్నగా ఇట్లా ఒక చిన్న ఆర్ట్ పీస్ లాగా అట్లా చేశాడనమాట. డెకోర్ అయితే చాలా బాగా వచ్చింది. బర్త్డే సెలబ్రేషన్ పార్ట్ 2లో వచ్చేస్తుంది. ఖచ్చితంగా చూసేయండి. బాయ్ బాయ్.